ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగము తెలుసుకుందాం. ఇస్లాం, మీరు బాల్యములో వైద్యుల వలన తీవ్రమైన బాధలకు గురి అయిననుట సత్యమా? సాయి, నేను మొట్టమొదటి పర్యాయము నా దివ్యశక్తులను విస్తృతముగా వ్యక్తము చేసినప్పుడు గ్రామీణ వైద్యులు పెట్టిన చిత్రహింసలకు గురి కావలసి వచ్చాను. అప్పుడు నా వయస్సు దాదాపు 10 సంవత్సరములు. వైద్యులు నా తలలో రంధ్రములు చేసి కాలుతున్న ఇనుపగడ్డీలను గుచ్చేవారు. ఘాట్లు పెట్టి మసలుతున్న ద్రవములను పోసేవారు. గుంట తీసి నన్ను గొంతు వరకు ఇసుకతో పూడ్చి నేను కదలకుండా ఉండుటకై ఇనుపగడ్డీలను అమర్చేవారు. ఇనుపగడ్డీలను నేను స్వేచ్ఛగా కదిలేవాడిని. చిత్రహింసలకు గురవుతున్న సమయంలో కూడా నేను ఏ బాధ లేక నవ్వుతుండేవాడిని. ఏ క్షణంలో కూడా నాకు దేహభ్రాంతి ఉండేది కాదు. నేను జన్మించిన క్షణములోనే నాకు నా దైవత్వను గురించి ఎరుకగలదు. నేను పరమాత్మని నాకు తెలిసి ఉండెను. ఈ విశ్వమంతా నా అరచేతిలో ఉన్నది. తక్షణమే ఈ విశ్వమును మటుమాయము చేయగలను. ఇస్లాం, స్వామి, దయచేసి మీ బాల్యమును గురించి మరికొంత చెప్పండి. సాయి, నాకు 2 చొక్కాలు 2 నిక్కర్లు ఉండేవి. వాటితోనే సంవత్సరం అంతా గడిపేవాడను. గుండు సూది కొనటానికి కూడా డబ్బు లేక చిరుగులకు ముళ్లను ఉపయోగించేవాడిని. పాఠశాల యందు నేను ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానం ఇచ్చుతుండటం వలన ఓడవలేని సహాధ్యాయులు నా బట్టలను చింపి నన్ను శిక్షించుతుండేవారు. నాకు ఒక్కడికే అన్ని ప్రశ్నలకు సమాధానములు తెలియతుండేవి. నేను సమాధానములు చెప్పిన సహవిద్యార్థులను కొట్టేవారు. సమాధానము చెప్పకపోయినా ఉపాధ్యాయులు కొట్టేవారు. కొన్ని పర్యాయములు సరియైన సమాధానము చెప్పిన విద్యార్థి సమాధానము చెప్పని విద్యార్థుల చెంపలపై దెబ్బలు వేయవలసి వచ్చేది. నేను ఎత్తు తక్కువగా ఉండటం వలన కుర్చీ ఎక్కి చెంప దెబ్బలు సున్నితముగా వేసేవాళ్ళను. నేను ఎన్ని మార్లు సున్నితముగా దెబ్బలు వేసానో అన్ని మార్లు ఉపాధ్యాయుడు నా చెంపలపై గట్టిగా దెబ్బలు వేసేవాడు. అయితే ఆ తక్షణ ప్రతిచర్య తర్వాత ఆ బాలురు నా పట్ల ప్రేమను ఆప్యాయతను కనపరిచేవారు. నా సొంత వినియోగమునకు గుండు సూది అయినా లేకపోయినా కలములను, పెన్సిళ్లను, పుస్తకములను, కాగితములను ఇంకా ఆ బాలురకు కావలసిన వస్తువునల్లా సృష్టించి ఇచ్చేవాడను. దానివలన గ్రామ ప్రజలు కొంత భయభ్రాంతులకు గురి అయ్యి అధికారులకు ఆ వస్తువులు ఏ విధముగా వచ్చినవో ఎట్లు వివరింపగలమని వారి భయము. ఒక సమయంలో నాకు 11 సంవత్సరములు దాటిన తర్వాత నా గురించి 2 సంవత్సరముల పాటు ఎట్టి ప్రచారము లేకుండా చేశారు. ఆ రోజుల్లో భారత స్వాతంత్రోద్యమం చురుకుగా సాగుతుండెను. రక్షక భటులు గ్రామముల్లో తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేవారు. సాయిరామ్. ఇస్లాం, మీ బాల్యపు నాటి కథలు అద్భుతముగా ఉన్నవి. ఆనాటి స్నేహితులలో ఎంతో ప్రత్యేకత ఉన్నట్లుగా తోచుతున్నది. వారి గమ్యం కూడా అసాధారణముగా ఉన్నదా? సాయి, పాఠశాలల్లో నాతో పాటు ఇంకా 2 విద్యార్థులు కూర్చునేవారు. ఆ బల్ల 3 విద్యార్థులకై కేటాయింపబడినది. నేను ఇక పాఠశాలకు వెళ్ళని ప్రకటించినప్పుడు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొనెను. ఇంకొక విద్యార్థికి మతి భ్రమణం కలిగాను. అతడు ఎప్పుడు రాజు రాజు అని పిలుచుండేవాడు. తరువాత అతడు మరణించెను. ఇస్లాం, ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది, అంతుపట్టకుండా ఉన్నది. అయితే అతని మానసమును స్వామిపై లగ్నము చేసి స్వామినే నిరంతరము ధ్యానించు మరణించిన కారణమున అతని మరణం ఉత్తమమైనదే కదా? సాయి, అతడు నాలో లీనమైపోయాను. ఒక తెలుగు పండితుడు వాడు. అతడు ఎంతో ప్రయాసపడి నేను చదివే పాఠశాలలో ఉద్యోగము వేయించవలను. నేను పాఠశాలను విడిచి వెళ్ళగానే అతడు కూడా వెళ్ళిపోయాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.